let's have what? Why are you standing? Who is standing? Why are you standing? Sit down. ఒక మహత్తరమైన ఉద్యమాన్ని వీధి పోరాటంగా గేలి చేసిన రాజకీయ నాయకులు మూకుమ్మడిగా లోక్పాల్కు నిలువునా పాతరేసి పారేయడానికి కంకణం కట్టుకున్నారు. ఒక్కో పార్టీ ఒక్కో రకంగా అన్నా ఉద్యమాన్ని ఊకదంపుడు ఉపన్యాసాలతో చీల్చి చెండాడేసిన నీచాతి నీచమైన దృశ్యాలకు అక్షరాల మన పార్లమెంటే వేదికగా మారిన వైనం చూసి శుక్రవారం ఈ జాతి విస్తుపోయింది. ఇదేదో అన్నా హజారేను భుజాన వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కాదని ముందే వినమ్రంగా విన్నవించుకుంటూ కొన్ని మౌలిక విలువలకు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎలా సమాధి కడుతున్నారో విడమర్చి విశదీకరించే ఓ చిన్ని ప్రయత్నమే ఇది. ఐదున్నర దశాబ్దాల క్రితం మన పెరట్లో పుట్టిన ఓ అవినీతి కలుపు మొక్క ఇవాళ ఒక మహా విషవృక్షమై దేశమంతా వేళ్లూనుకుని పోతే దాన్ని నిలువునా నరకాల్చిన వాళ్లంతా ఆ పని మానేసి దాని కిందే సేదదీరిపోతున్నారు. ఆ వృక్షపు కొమ్మలు ఓ రాక్షసుడి చేతుల్లా జనాన్ని నలిపి పారేస్తుంటే వాళ్లు చేసే హాహాకారాలు ఆర్తనాదాల్ని వీణుల విందుగా ఆలకిస్తున్న ఈ అపురూపమైన రాజకీయుల బాధ్యత రాహిత్యాన్ని మనం సహనంతో వీక్షించడమే చేసిన పాపం. వాళ్లను మళ్లీ మళ్లీ ఎన్నుకుని అధికారాలు కట్టబెట్టి పదవుల్ని పంచి పార్లమెంటు పంచన కూర్చోబెట్టడం సగటు భారతీయుడు చేసిన మహాపాతకం. మమ్మల్ని ఈ అవినీతి భూతాల బారి నుంచి కాపాడమంటూ చేసిన విజ్ఞప్తుల్ని పెడచెవిన పెట్టి వందలు వేలు లక్షల కోట్ల ప్రజాధనాన్ని దారులు మళ్లించి కళ్లు కప్పి విదేశీ బ్యాంకుల్లో కూడబెట్టుకున్న కుబేర్లంతా కట్టగట్టుకుని ఇప్పుడు చెప్తోంది ఒక్కటే, మమ్మల్ని కాదని అన్ని వ్యవస్థల్ని మీరే శాసిస్తారా అని. పౌర సమాజం మీద విరుచుకుపడిపోతున్న ఈ దౌర్భాగ్యపు ప్రతినిధుల్లో ఈ గడ్డి తిన్న కుంభకోణాధీశుడు వీరావేశంతో ఊగిపోతూ చేసిన ప్రసంగానికి చాలా మంది సభ్యులు తమ తమ పార్టీలకు అతీతంగా బల్లలు చరుస్తూ కొట్టిన జేజేలు విన్న తర్వాత కంపరానికి కూడా సిగ్గేస్తోంది. सारा दुनिया को मालूम है कि सोशल जस्टिस हमारे जहन में है. शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब, ओबीसी, वीमेन और माइनॉरिटी 50% रिजर्वेशन सभी जगह सब लेयर पर स्वीकार किया गया था. यही बताया भी गया था हम लोगों को, हमने वेरीफाई भी किया था. लेकिन ये जो विलम्ब हुआ बिल पेश करने में, जो नहीं मिला रात को, प्रिंटिंग का बहाना बनाया गया. रात भर आरएसएस बीजेपी ऑपरेट करके और मुसलमानों को हटा दिया. పశువులకు వేసే దాణాలోనూ తన మూతి పెట్టి కక్కుర్తి పడిపోయిన ఈ వ్యక్తి అసలు ఏ వైపు నుంచి చూసినా మాట్లాడడానికి అనర్హుడే. ఈయన గారి కుటుంబ పాలనలో బీహార్ రాష్ట్రం ఎంతమంది అవినీతి పరులకు నిలయంగా మారి ఎన్ని దశాబ్దాలు వెనక్కి పరిగెత్తిందో అక్కడున్న జనం కథలు కథలుగా చెప్తారు. నిజమే, అన్నా హజారేను జాతిపితగా మార్చేస్తున్నారు. మనకు గాంధీ ఒక్కరే జాతిపిత అంటూ ఎకసక్యాలాడిన పార్లమెంటు సభ్యులకు చేసుకోవాల్సిన మనవి ఒకటుంది. మహారాష్ట్రలోని రలేగావ్ సిద్దిలో తనదైన పందాలో వ్యవసాయ క్షేత్రాల్ని ఆయన సమూలంగా మార్చేసిన ఒక్క చిన్న ఉదాహరణ చాలు ఆయనలోని సామర్థ్యాన్ని ఒప్పేసుకోవడానికి. వయస్సు మళ్ళినా కాస్త చాదస్తం పాళ్లు ఎక్కువనిపించినా కించిత్తు మొండికేసిన ఆయన ఎలుగెత్తి పోరాటం చేస్తోంది ఎవరికోసమో ఈ గౌరవ పార్లమెంటేరియన్లకు తెలీదా? 45 సంవత్సరాలుగా 10వ వీళ్ల ముందుకు వచ్చిన లోక్పాల్ బిల్లును ప్రతిసారి కుంటి సాకులతో తిప్పికొట్టిన రుజువులున్నాయి. ఎవరో నలుగురు ఇంకో 10 మందితో కలిసి రోడ్ల మీద గొడవ చేస్తే కోట్లాది మంది ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులైన మేము తలలొంచుకోవాలా అంటూ అహంభావం ప్రదర్శిస్తే అది ఔచిత్యం కాబోదు. జనం హాహాకారాలను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేస్తుంటే దాన్ని ఎదుర్కోవడానికి ముందుకొచ్చి నిలబడేది ఒక్కరే. ఆ ఒక్కరే ఇద్దరవుతారు. ఇద్దరు 20 కోట్ల మందిగా మారతారన్నది ప్రపంచ చరిత్ర చెప్పిన అక్షర సత్యం. అంతెందుకు, 2011లో ప్రపంచం చూసిన కైరో tahrir స్క్వేర్ లో జరిగిన ఒక ప్రొటెస్ట్, న్యూయార్క్ లో జూకోటి పార్క్ లో జరిగిన ఆందోళన, ఏథెన్స్ నుంచి మాడ్రిడ్ దాకా, మన న్యూఢిల్లీ నుంచి మాస్కో దాకా జరిగిన ఆందోళనలు చిన్నవే. కానీ చరిత్ర పుస్తకాల్లోకి సువర్ణాక్షరాలతో లిఖించుకోదగిన అంకాలవి.
4 అరబ్ రాజ్యాలైన ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా, యమన్ దేశాల్లో లేచిన తిరుగుబాట్లన్నీ ముందుగా మొదలైంది చిన్న చిన్న గ్రూపులతోనే. చిన్న పౌర సమాజాల నిరసనలే ఉద్యమ జ్వాలలుగా మారతాయన్న ఇంగితం ఈ పార్లమెంటోళ్లకు లేకపోవటం ఒక విషాదం. ఇన్నేళ్ల ప్రజాస్వామ్య పరిపాలనలో చట్టాల్ని కాపాడాల్సిన ఒక్కో వ్యవస్థ ఎంతగా భ్రష్టుపట్టిపోయాయో ఒకదాని మీద ఇంకో వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి మధ్య సయోధ్య సమన్వయం లేకుండా చేసి తద్వారా మొత్తం అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేసి పారేసింది ఈ రాజకీయ నాయకులు కాదా? ఒక సిబిఐ అధిపతిని నియమించడంలోనో, ఇంకో విజిలెన్స్ కమిషనర్ని అపాయింట్ చేయడంలోనో, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని పుట్టించడంలోనో ఎన్నెన్ని మతలబులో ఎవరికి మాత్రం తెలీదు. వాటి పనిలో జోక్యం చేసుకోకుండా ఒక్కటంటే ఒక్కరోజు మీకు గడిచిందా? మీ రాజకీయ అవసరాలకు, పగా ప్రతీకారాలకు ఇలా ఒక్కో వ్యవస్థను భ్రష్టు పట్టించబట్టే అవి పనిచేయడం మానేశాయి. అందుకే ఒకే ఒక గొడుగు కిందకు తీసుకొచ్చే అద్భుతమైన ఒక్క నియంత్రణ వ్యవస్థ కావాలని కోరుకునేది. దాన్నే లోక్పాల్ అంటారో, జన్ లోక్పాల్ అంటారో అది మీ ఇష్టం. ఇక ఇందులో ఎవరు సభ్యులుగా ఉండాలన్నది చర్చించుకోవచ్చు, ఒక పరిష్కారానికి రావచ్చు. అయితే దీంట్లో సైతం రిజర్వేషన్లంటూ, కోటాలంటూ చౌకబారు రాజకీయాలు చేయడం బేసబబు. ఇవేమన్నా ఉద్యోగాల దామాషా పద్ధతిలో పంచడానికి? అద్భుతమైన ప్రతిభా పాఠవాలు, శక్తి సామర్థ్యాలు, అనుభవాలున్న వ్యక్తుల నేతృత్వంలో ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని సాధక బాధకాలు ఉండొచ్చు గాక, అయితే అసాధ్యం మాత్రం కాదు. ఇందుకు కావాల్సింది చిత్తశుద్ధి, అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక. అందుకోసం పనిచేయకుండా మళ్లీ ఇలా ఎత్తి పొడుపులు, ఎకశక్యాలతో పొద్దుపుచ్చేసి ఒక ఉద్యమ స్ఫూర్తికే తూట్లు పొడి చేయాలని ప్రయత్నించటం మహాదారుణం. సేవ్ డెమోక్రసీ.